సిటీ స్కాన్ అంటే ఏంటంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటారు. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్తో కంపేర్ చేస్తే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ ఇంకా మోర్ ఇంప్రవైజ్డ్ వర్షన్ అనమాట. సో సిటీ స్కాన్లో మనకి ఏంటంటే ముఖ్యంగా మనకి తెలిసేది ఏంటంటే ఈ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్, తర్వాత బోన్స్, ఇవన్నిటి కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవి ఎలా ఉన్నాయి ఏంటి, ఇంటర్నల్ ఆర్గాన్స్, అలాగే ఎముకలు, వీటన్నిటి మీద కూడా మనకు ఒక సరైన అవగాహన ఫామ్ కావడానికి ఈ సిటీ స్కాన్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఎంఆర్ఐతో కంపేర్ చేస్తే సిటీ స్కాన్ ఎందుకు బెటర్ అంటే ఈ యొక్క సిటీ స్కాన్లో స్పేషియల్ రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ఎంఆర్ఐ మీకు సిటీ స్కాన్లో అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీలో స్పేషియల్ రిజల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల క్లారిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే సిటీ స్కాన్లో మీకు ఒక రకమైన ఇమేజెస్ కూడా చాలా ఫాస్ట్గా, ఈ ఎక్స్రే ఇమేజెస్ చాలా ఫాస్ట్గా ఒక గుమిగూడి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి డాక్టర్ గారు కూడా క్లియర్గా దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే ఎంఆర్ఐ కనుక ఇదే దాన్ని మేము మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ అంటాము. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ అంటే ఏంటంటే అందులో అయస్కాంతాలు, మ్యాగ్నెట్ ఇది అయస్కాంత తరంగాల యొక్క ప్రభావంతో మాకు ఇమేజెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అదే కాకుండా అందులో రేడియో వేవ్స్ కూడా మేము ప్రయోగం చేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల కూడా మాకు ఇమేజెస్ వస్తూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ ఈ కంటిని, ఐ యొక్క దీని ప్రాబ్లమ్స్ని, అదేవిధంగా ఇంటర్నల్ ఇయర్ కూడా మేము చూడవచ్చు ఎంఆర్ఐ ద్వారా. తర్వాత ఎంఆర్ఐలో కూడా ఏంటంటే మేము బోన్స్, మజిల్స్, తర్వాత కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా మేము చూడటానికి వీలుగా ఉంటుంది మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ వలన. కానీ ఈ యొక్క రెండిట్లో కంపేర్ చేస్తే సిటీ స్కాన్కి కొన్ని ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీకి మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్తో కంపేర్ చేస్తే ఇందులో ఎక్కువ అడ్వాంటేజెస్ సిటీ స్కాన్లో ఉన్నాయన్నమాట. నేను చెప్పినట్టుగా స్పేషియల్ రిజల్యూషన్ ఒకటి, దాని తర్వాత ఏంటంటే అందులో వచ్చే ఇమేజెస్ కూడా క్లారిటీతో ఉండటం వల్ల కూడా దానికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి.